దేశం వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్దపీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్లిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానికానికి అక్కడ చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అరణపడుతున్నది. గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాం మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమని అంటలేను నేను. నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇది లో లెవెల్ కాబట్టి కన్యపల్లి పంప్ అవుతుంది కాబట్టి మేము ఇంచు తిరిగినోళ్ళం. మేము అంటే మీకు చాలామంది మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం. మేము ఆడ పడుకున్నోళ్ళం. మేము సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము ఇంజనీర్లతో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదుల ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం మీద పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్ళు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువలుగా తవ్వుతే కన్నెపల్లి పంపులో నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ 90,000 క్యూసెక్ల నీళ్లు ATMల నీళ్లు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు మూగుతున్నాయి కాబట్టి అంటున్నాం మేము. బట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి? నువ్వు ఏం ఆర్గ్యుమెంట్ మీది? ప్రజలకు తెలివి ఉండానే ఆలోచించాలి కదా మీరు. నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఉండండి. మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేయి. NDSA ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. NDSA ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకే మీ తప్పుడు వార్తలు వేసి మీ దేన్ని దానికోసం అర్థం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. యాక్చువల్గా అది 2 TMCల కోసం 3 TMCల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 TMCల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 TMCల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 TMCలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 TMCల కోసం చేసి పంపులు మోటార్లు మాత్రం 2 TMCల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమానేర్ వరకు కూడా 3 TMCల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని.
నేను అంటున్నా, నీకు దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినావు కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అరే అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాం. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నె ఉన్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి ఎత్తి కానీ వాడుకోరాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్న రికార్డే కదా ఇవ్వాలి. నేను మాట్లాడలేని తప్పించుకుంటాట్టున్నా కానీ నేను మాట్లాడుతూనే ఉన్నా బాగా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమే? మేము బాధ్యతతో ఉన్నాం, మేము బేజాబ్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాధ్యతతో ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను, నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావద్దని కోరుకుంటుందా? నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది. దీన్ని ఏమైనా వాడుకోనిరా అంటుంది, దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి, అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా. డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో. ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పన్నుల డబ్బులు అనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి. గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది? నువ్వు ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ అంటున్నా. ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నాం. మేము అంటలేం కదా. ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టులు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది నేనేం మాట్లాడదు కానీ నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది. 1,00,000 కుసకులు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి ఆయన అడ్డంకులు చెప్పమంటున్నాం. గిది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి సబ్జెక్టు? అవన్నీ అయిపోయాయి. కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే, ఏదో ఈడీకి ఇచ్చిరి, ఎవరికో ఇచ్చిరి. ఇక దాని గురించి